భారత్ ప్రతీకార దాడులతో బెంబేలెత్తుతున్న పాకిస్తాన్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. భారత సైనిక స్థావరాల లక్ష్యంగా డ్రోన్లు, క్షిపణులతో దాడులకు ప్రయత్నించిన పాక్కి చుక్కెదురైంది. పాకిస్తాన్లోని పలు ప్రాంతాల్లో మోహరించిన గగనతల రక్షణ వ్యవస్థలను భారత సైన్యం లక్ష్యంగా చేసుకుంది. దీంతో లాహోర్లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ధ్వంసమైనట్లు భారత రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. చైనాకు చెందిన HQ-9 రక్షణ వ్యవస్థలను ఉపయోగిస్తున్న పాకిస్తాన్ భారత్లోని సరిహద్దు రాష్ట్రాల్లో డ్రోన్లు, క్షిపణి దాడులకు ప్రయత్నించింది. అవంతిపుర, శ్రీనగర్, జమ్మూ, పఠాన్కోట్, అమృత్సర్, కప్తురల, జలంధర్, అదంపూర్, భటిండా, చండీగఢ్, నాల్, ఫలోడి, భుజ్ ప్రాంతాల్లోని సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకునేందుకు ప్రయత్నించింది. అయితే వీటిని ఇంటిగ్రేటెడ్ కౌంటర్ UAS గ్రిడ్ గగనతల రక్షణ వ్యవస్థలతో సమర్థంగా అడ్డుకున్నట్లు మన రక్షణ శాఖ తెలిపింది. ఇక పాక్ దాడులకు రుజువుగా దాడులకు సంబంధించిన శకలాలను ఆ ప్రాంతాల నుంచి సేకరిస్తున్నారు. భారత్ ప్రతీకార దాడుల్లో లాహోర్లోని ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ధ్వంసమైంది. మరోవైపు నియంత్రణ రేఖ వెంట కాల్పుల విరమణ ఉల్లంఘిస్తూ పాకిస్తాన్ దాడులను ముమ్మరం చేసింది. జమ్మూ కాశ్మీర్లోని రాజౌరి, మెంధార్, పూంచ్, ఉరి, బారాముల్లా, కుప్వారా ప్రాంతాల్లో మెట్టర్లు, భారీ పిరంగులతో దాడులు చేస్తుంది. ఈ కాల్పులు ఇప్పటి వరకు 16 మంది సామాన్యులు ప్రాణాలు కోల్పోయారు. రైట్, ఇక నిన్న ఆపరేషన్ సింధూర్ గ్రాండ్ సక్సెస్ అయింది. సో ఈ నేపథ్యంలో పాకిస్తాన్ కూడా ప్రతి ఎదురు దాడికి తెగబడుతుంది. సో పాకిస్తాన్ చేస్తున్న ప్రతి దాడిని కూడా భారత్ ఎదుర్కొంటుంది. సో ప్రతి దాడులు కూడా చేస్తుంది. సో ఓవరాల్ గా ఎలా ఉండబోతుంది, పరిణామాలు ఎలా ఉంటాయి, సో ఇవన్నీ కూడా మనకి ప్రతినిధి హరికిషన్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. హరికిషన్. థ్యాంక్ యూ దీపిక. ప్రధానంగా 6వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత ఎవరు ఊహించని విధంగా భారత్ ఆపరేషన్ సింధూర్ అనేటువంటి పేరుతో పాకిస్తాన్పై విరుచుకుపడింది. ప్రత్యేకంగా నిఘా పెట్టి ఉగ్రవాద సంస్థలు కార్యకలాపాలు నడిపిస్తున్నటువంటి ప్రాంతాలను టార్గెట్గా చేసుకొని ఏకకాలంలో 9 ప్రాంతాలపై కూడా క్షిపణులతో విరుచుకుపడింది. ఒక్కసారి ఊహించని ఈ ఘటనతో ప్రపంచమే ఉలిక్కిపడింది. మరోవైపు దీనికంతా కూడా పూర్తిగా ప్రధాని పర్యవేక్షణలో జరిగింది. జాతీయ భద్రతా సలహాదారుగా ఉన్నటువంటి అజిత్ ధోవల్ నాయకత్వంలో త్రివిధ దళాల అధిపతులందరూ కూడా ఈ ఆపరేషన్ని కూడా పూర్తిగా పర్యవేక్షించారు. ఒక్కసారిగా ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో యావత్ భారతం అంతా కూడా పూర్తిగా విజయ గర్వంతో ఊగిపోయింది. మరోవైపు ప్రపంచ దేశాలన్నీ కూడా ఉగ్రవాదంపై భారత్ చేస్తున్నటువంటి పోరాటానికి మద్దతు తెలిపాయి. ఇటు పెద్దన్న పాత్ర వ్యవహరిస్తున్నటువంటి అమెరికా సైతం, అలాగే పాకిస్తాన్కి పూర్తి చేదోడు వాదోడుగా ఉన్నటువంటి చైనా సైతం కూడా ఇండైరెక్ట్ గా ఉగ్రవాదంపై ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలి, కానీ భారత్ తీసుకున్న చర్య సహేతుకం కాదు అని చెప్పేసి చైనా వ్యాఖ్యానిస్తే, అమెరికా మాత్రం ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం తమ వద్ద ఉందని, ఇకపై పాకిస్తాన్ తిరిగి భారతదేశం మీద దాడి చేయకపోవడమే మంచిదని చెప్పేసి ఈతో కూడా పలికిన నేపథ్యంలో వీటన్నిటిని కూడా ఖాతరు చేయకుండా పాకిస్తాన్ ఒకటే చెప్పడం జరిగింది, భారత్ మీద ఖచ్చితంగా ప్రతిదాడులు చేస్తామని, వీలైతే అణ్వాయుధాలు కూడా ప్రయోగిస్తామని కూడా హెచ్చరించడం జరిగింది. అప్పటి నుంచి కూడా పూర్తిగా త్రివిధ దళాలన్నీ కూడా అప్రమత్తంగా ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో ఏ దాడులు జరిగినా సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు భారత సైన్యం, వాయుసేన, అలాగే నేవీ పూర్తిగా సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి కూడా ట్విట్టర్ వేదికగా అలాగే మీడియా ముందుకు వచ్చి కూడా చెప్పడం జరిగింది. గత కొన్ని రోజుల నుంచి కూడా పెహల్గాం దాడి తర్వాత కూడా భారతంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా ఉడికిపోయారు. ఏదైతే కేవలం మత ప్రాతిపదికన ఆ రోజు 26 మంది పురుషులను, అంటే ఎవరైతే భార్యల ముందర భర్తలను, అలాగే తల్లుల ముందర కొడుకులను, కూతురుల ముందర తండ్రులను, అంటే కేవలం మగవారిని, హిందువులకు సంబంధించినటువంటి ఏదైతే మత ప్రాతిపదికన టార్గెట్ చేసి చంపారో దానికి ప్రతీకారం ఖచ్చితంగా తీర్చుకుంటామని చెప్పేసి ఇటు భారత ప్రధానితో పాటు అలాగే అత్యున్నతమైనటువంటి మనకు ఉన్నటువంటి ఏవైతే హరికిషన్ మీతో మళ్ళీ